బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని చిన్నారి కేసులో కొత్త అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. క్షుద్ర పూజలు జరిగే అవకాశం ఉందంటున్నారు కొంతమంది జ్యోతిష్యులు. నిన్న కుక్క చనిపోవడంతో అనుమానం ఇంకా బలపడిందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. రేపే సోమావతి అమావాస్య కావడం, అలాగే క్షుద్ర పూజల భయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళనలో ప్రజలందరూ ఉన్నట్టు తెలుస్తుంది. క్షుద్ర పూజల భయంతోనే మరి రాత్రిపూట ఒంటరిగా బయటకి ఎవరూ తిరగొద్దంటూ కూడా జ్యోతిష్యులు చెప్పుకొస్తున్నారు. పిల్లలను ఇంట్లోనే ఉంచాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాప 9 రోజులు గడిచినా పాప ఆచూకీ ఏమైనట్లు, ఎందుకు ఇంకా దొరకట్లేదు అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. క్షుద్ర పూజల కోసమే మరి పాపని ఎత్తుకెళ్లారా అంటూ కూడా అనుమానాలు వస్తున్నాయి. అమావాస్యకు సమయం సమీపించడంతో అందరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ అమావాస్య గడిస్తే చాలు అని వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ పిల్లలని ఇంట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆర్టీవీ దీన్ని ఏ రకంగానూ ధృవీకరించట్లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, కుక్క చనిపోయింది, ఇప్పుడు మరి పాప గురించి ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. అమావాస్య కోసమే కావాలనే పాపని ఎత్తుకెళ్లారా అని ఇప్పుడు చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా క్షుద్ర పూజల భయం, మరోపక్కన అమావాస్య అవడంతో ఏమైనా జరగవచ్చు, జాగ్రత్తలు వహించండి అంటూ జ్యోతిష్యులు చెప్తున్నారు. పాప 9 రోజులు గడిచినా మరి పాప ఎందుకు కనిపించకుండా పోయింది? క్షుద్ర పూజల కోసమే పాపను ఎత్తుకెళ్లారా అన్న ప్రశ్నలు ఇప్పుడు బలోపేతం అవుతున్నాయి. ప్రతిరోజు గడిచే ప్రతి గంట కూడా మరి పాప ప్రాణానికి అపాయం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతానికి మరి ముఖ్యంగా ఇలాంటి వార్తలు ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు ఎలాంటి సిట్యువేషన్ నెలకొని ఉంది, పాప గురించి అలాగే మిగతా అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ అమావాస్య గురించి. ప్రకాష్ని మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి మనం చూస్తే మరి ఏజెన్సీ ప్రాంతాల్లో నిజంగానే ఇలాంటి క్షుద్ర పూజలని వీటన్నిటిని నమ్ముతున్నారా? ఈ అమావాస్యకి అలాంటి ప్రత్యేకత ఉందా? సోమావతి అమావాస్య అంటున్నారు. శివుడికి చాలా ప్రీతి అయిన అమావాస్య అంటున్నారు. శివుడికి అంత ప్రీతి అయిన అమావాస్య అప్పుడు మరి క్షుద్ర పూజలు కూడా చేసే అవకాశం ఉంటుందా? జ్యోతిష్యులు మాత్రం చాలా క్లియర్గా ఈ అమావాస్యకి రెండు కోణాలు ఉన్నాయి. ఒకవైపు ప్రజలు శివుడికి చాలా ప్రీతి అంటూనే, మరొక వైపు క్షుద్ర పూజలు చేయడానికి అలాగే మిగతా పనులకు కూడా ఈ అమావాస్య చాలా అనుకూలమైంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆర్టీవీ దీన్ని ధృవీకరించట్లేదు. మీకు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా అమావాస్య రాత్రి దట్టమైన చీకటి ఉంటుంది. ఆ చీకటి ఉండడం వల్ల తాంత్రిక పూజలు మరియు క్షుద్ర శక్తులు ఆరాధించే వారికి ఇది చాలా అనువైన సమయం అంటూ చాలామంది చెప్తుంటారు. మరి ఈ సోమావతి అమావాస్య గ్రహాలు అరుదైన కూటమి తోడవుతుంటాయి. మరి ఈ సమయంలో ఈ రాత్రి వేళ ఈ చేతబడులు కానీ ఈ క్షుద్ర పూజలు కానీ చేసేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. మరీ ముఖ్యంగా నిర్మానుష్యమైన ప్రదేశాలు, శ్మశానాలు, గ్రామ శివార్లలో ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి వేళ వింత పూజలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి సాధారణమైన ప్రజలకి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటూ పండితులు ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది జ్యోతిష్యులు కూడా ఇదే మాటలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జ్యోతిష్యులు అలాగే మాంత్రికులు వీళ్ళందరూ కూడా జ్యోతిష్యులు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ క్షుద్ర పూజలకు, ఈ భయాలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన మరియు మారుమూల అటవీ ప్రాంతాలు
ఈ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, పాప విషయంలో కూడా లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఎలాంటి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఈ అమావాస్య గురించి కొంత ప్రత్యేకత ఉంది. శివుడికి చాలా ఇష్టమైన అమావాస్య అని చెప్తున్నారు. మరొక పక్క చాలా చీకటిగా ఉంటుంది. ఈ గ్రహాలు అన్నీ కలిసి రావడం కూడా ఇతర కార్యకలాపాలకు కూడా దారి తీసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి విషయాలని ఎక్కువ నమ్ముతుంటారు. ఆర్టీవీ దీన్ని ఏ రకంగా కూడా ధృవీకరించట్లేదు. కానీ ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రకాష్? ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా జరుగుతాయి. ఇటువంటి మూఢనమ్మకాలు నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరన్నట్టుగా ఏదైతే శివునికి ప్రీతికరమైన రోజు ఏదైతే అమావాస్య, నిండు అమావాస్య, ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది. అలాగే ఎవరైతే క్షుద్ర పూజలు చేసి వాళ్ళు రకరకాలుగా చేస్తే అలాగే మనం చూస్తుంటాం నిమ్మకాయలు పెడతారు, అలాగే మిరపకాయలు పెట్టి ముగ్గు వేస్తారు. ముగ్గులు వేసి ఆ క్షుద్ర పూజల సమయంలో ఎవరిపైనైనా మనం ఏమన్నా చెడుపు పెట్టిన వారిపై ప్రభావం ఎక్కువ చూపుతుందని కూడా నమ్మకంతో ఈ విధంగా చేస్తారు. అంతేకాకుండా ఇంకా అదనంగా ముందుకు వెళ్ళి బొమ్మలు పెడుతుంటారు. బొమ్మలు పెట్టి ఆ ముగ్గు గీసిన వాటిలో బొమ్మలు పెట్టి ఆ బొమ్మని గుచ్చితే ఆ విధంగా మనం ఎన్నో సినిమాల్లో కూడా చూస్తుంటాం అటువంటి వ్యవహారాలు. అంటే ఆ విధంగానే ఈ యొక్క ప్రాంతాలలో లేకపోలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉంటే మన పట్టణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు అక్కడక్కడ కూడా చూస్తున్నాం. ఎందుకంటే క్షుద్ర పూజలు చేయడం, ఒక ఇంటి ముందు ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టి ఈ విధంగా మిరపకాయలు వేసి ఇటువంటి ప్రవర్తన ఎన్నో పట్టణ ప్రాంతాల్లోనే మనకు కనపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది పట్టణ ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఈ అమావాస్య వచ్చిందంటే మాత్రం మరీ ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్మశానాలలో అలాగే అర్ధరాత్రి 12 గంటలకు పూజలు చేస్తారనేది కూడా ఒక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. అటువంటి ప్రచారాలు కూడా ఇప్పుడు ఏదైతే పాప అదృశ్యమైన ఘటనలు లింకప్ అవ్వడం, పాప ఈ రోజుకి 10 రోజులు గడవడం, అలాగే 9 రోజులు గడవడం, 9 రోజులు అయిన నేపథ్యంలోనే ప్రస్తుతం పాప ఆచూకీ ఇంకా లభ్యమవ్వకపోవడం, పాప ఇద్దరు కూడా అదృశ్యమైన నాడే కుక్క దొరికినటువంటి కుక్క కూడా చనిపోవడం, ఇవన్నీ కూడా లింకప్ చూస్తుంటేనే ఇవన్నీ కూడా ఏదో ఒక క్షుద్ర పూజలకి రిలేటెడ్గా ఉన్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే కుక్క బిహేవియర్లో అనేక మార్పులు వచ్చాయి. కుక్క దాని యొక్క ప్రవర్తనలో మార్పులు రావడం కూడా కుక్కకి పాపకి కూడా కలిపి ఏదైనా చేసి తలపెట్టి ఉంటారు. ఆ విధంగానే కుక్క నిన్నైతే చనిపోయింది. పాప పరిస్థితి ఏంటనేది కూడా తలుచుకుంటేనే అందులో కూడా తల్లి కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న కూడా కరాటే కళ్యాణి కూడా రావడం చెప్పడం జరిగింది. ఆమె కూడా ఈ అనుమానాల డౌట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. అంటే కొంతమంది ఇటువంటి బలులు, నరబలులు కూడా ఈ ఏదైతే ఈ మహా అమావాస్య నాడు నరబలులు ఇస్తే ఏదన్నా వాళ్ళకి కావాల్సిన మంచి జరుగుతుందని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని, మరింత ఆస్తిపరులు మరింత కుబేరులు అవుతారని ఇటువంటి నమ్మకాలతోనే కొంతమంది ఇటువంటి వేలం వేరు కూడా పెడుతుంటారు. మనం ఇటువంటి వాటిని మనం ఆర్టీవీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. కానీ కొన్ని ప్రాంతాల్లో జరిగిన సందర్భాలను బట్టి కూడా మనం చెప్తున్న పరిస్థితి మాత్రమే. ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే రేపు నిండు అమావాస్య, ఇది 3 సంవత్సరాలకు కూడా ఒక్కసారి మాత్రమే ఇటువంటి అమావాస్య ఉంటుందంటున్నారు. శివునికి ప్రీతికరమైన రోజు అమావాస్య కావడంతోనే ఇటువంటి అమావాస్య నాడు ఏదైనా నరబలులను ఇచ్చేందుకు కూడా ఇటువంటి చిన్నపిల్లలను అపహరించి బలిచ్చే సంఘటనలు ఎన్నో కూడా చూస్తాం. అలాగే గుప్త నిధుల కోసం కూడా గుప్త నిధులు ఎక్కడైనా దొరికితే అక్కడ ఒక నరబలి ఇస్తే గుప్త నిధులు మీకు సొంతం అవుతాయని కూడా కొంతమంది జ్యోతిషులు కూడా చెప్తున్న నేపథ్యంలో అటువంటి వాటిని నమ్మి ఇటువంటి పిచ్చి చేష్టలు కూడా చేసేవాళ్ళు ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు. అటువంటి ఏవైనా గుప్త నిధుల కోసం ఈ బలులు ఇచ్చేందుకు కూడా ఇటువంటి అపహరించే వాళ్ళ టీం కూడా ప్రత్యేకంగా తిరుగుతుంటారు. కానీ అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే వారం రోజుల ఘటనలు, నిన్న కుక్క చనిపోయింది, ఇంకా అమావాస్య రోజున ముందు రోజున ఇటువంటి ఏదో అపశకునం చెప్పిస్తుంది అనేది కూడా ఈ పాప తల్లి కూడా చెప్తుందంటే మాకు ప్రతిరోజు కూడా శనివారం నాడే ఇటువంటి ఘటనలు మాకు జరుగుతున్నాయి. గతంలో కారు కూడా శనివారం నాడే కారు కూడా జరిగింది. అలాగే పాప మిస్ అయిన ఘటన